ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం పెన్షన్ పంపిణీ వ్యవహారంలో వాలంటీర్లు ఇన్వాల్వ్ కావద్దని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రమేయం లేదని జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ జనసేన భాజపా ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. జగ్గంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జ్యోతులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఈసీకి ఫిర్యాదు చేయడం లేదన్నారు. అయితే వాలంటీర్లు పెన్షన్ ఇస్తే ప్రలోభ పెడతారన్నది మాత్రం వాస్తవమని జ్యోతుల నెహ్రూ తెలిపారు. రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేని పరిస్థితి ఉందని దాన్ని అవకాశంగా తీసుకొని ఈసీకి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని తప్పుదారి పట్టించి తెలుగుదేశంపై అపవాదులు మోపడం సరికాదన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మన నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాకా ఒక గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఏదైతే పెన్షన్ల వ్యవహారం ఉందో ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం పెన్షన్ పంపిణీ వ్యవహారంలో వాలంటీర్లని ఇన్వాల్వ్ కావద్దని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ఈసీ నిబంధనలకు కూడా వ్యతిరేకంగా వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈసీ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే డబ్బులు లేవన్న దాన్ని ప్రత్యక్షంగా ఆధారాలతో సైతంగా ఏ మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి బ్యాంక్ వెళ్ళినా సరే అక్కడ నిల్ బ్యాలెన్స్ క్లియర్గా ఉందని చెప్తారు. డబ్బులు లేకే సెక్రటరీలు అక్కడ పడిగాపులు కాసి కూర్చున్నారు బ్యాంకుల దగ్గర. వాళ్ళకి కూడా స్టిల్ టుడే 30వ తారీఖు నెలాఖరికి సాయంత్రానికే డబ్బులు డ్రా చేసుకుని ఆ సెక్రటరీస్ తెల్లారకుండా అక్కడికి తెచ్చి పొద్దుటే పెన్షన్లు పంచిపెట్టేటటువంటి పరిస్థితి ఉండేది. నిజంగా వీళ్ళు శక్తి ఉంటే బ్యాంకుల్లో డబ్బులు ఉంటే అదే పని చేద్దరు కదా, 30వ తారీఖుని డ్రా చేద్దరు. ఇప్పుడున్న ఏదైతే ప్రచురమయ్యే ఏర్పాట్లు చేశారో ఆ ఏర్పాట్ల ద్వారా ఇప్పటికప్పుడు పంపిణీ జరుగును. చంద్రబాబు నాయుడు గారు ప్రమేయం అన్నది లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈసీకి రిప్రజెంట్ చేయడం కానీ ఓ పిటిషన్ పెట్టడం కానీ అసలు తెలుగుదేశం అన్నదే ఇక్కడ ఎవరో కూడా ఈసీ వరకు కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి లేదు. వాలంటీర్లు పెన్షన్లు ఇస్తే ప్రలోభపరుస్తారని మాత్రం మనందరిలోని కూడా ఆ అనుమానం ఉంది. అది వాస్తవం కూడా. అయితే ఇక్కడ కేవలం డబ్బులు లేక రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేనటువంటి సందర్భంలో దీన్ని ఈసీ ఇచ్చినటువంటి ఏ ఆదేశాలు అయితే ఉన్నాయో ఆ ఆదేశాలని ఇవాళ తప్పుదారి పట్టించి తెలుగుదేశం పార్టీ పెన్షన్లు ఆపించేసింది అని చెప్పి గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు.